చెప్పడం జరిగింది. ఇప్పుడు మెయిన్ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే మా మీద లేనిపోయిన ఆరోపణలు సాక్షులు వచ్చాయి. ఏంటంటే నిన్నేదో నేను సోనాయుడు గారు దేశు ముగ్గురు కలిపి వెళ్ళి సుజనా చౌదరి గారి అబ్బాయితోటి గొడవపడి కుర్చీలు లేపామని చెప్తా ఉన్నారు. ఎలాగ వచ్చింది వాళ్ళకి న్యూస్ ఏంటి అన్నది వాళ్ళు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా చెప్పాలి. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు సాక్షి మీడియా అన్నది ఒక బోగస్ మీడియా. అది ఎలాగంటే రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్టు హత్య చేసి గుండె చెప్పని చెప్పే పేపర్ అది. అటువంటి పరిస్థితుల్లో మా మీద చెడుకు రాయటం జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానానికి సరిపడేట్టు చేస్తున్నారు. వాళ్ళు అలాగే చేయడం అన్నది నేను పూర్తిగా ఖండిస్తున్నాను. నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇవాళ మేము డబ్బులు తీసుకొని జాయిన్ అయ్యామని చెప్పాను కానీ, లేకపోతే డబ్బులు తీసుకుంటామని చెప్పడం కానీ ఏమైనా ఉంటే ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు కాదు, అసలు మా గురించి రాయడానికి కారణం ఏంటి? ఇదంతా కూడా సాక్షి వాళ్ళు చేస్తున్న ఇది. సాక్షి అన్న పేపరు పకోడీలు బండిలోనో లేకపోతే ఇంకో చోట ఉపయోగించుకోవడానికి అమ్ముతున్నారు కానీ ఇంక వేరే కాదు. అది చదివాడు కూడా ఎవడు లేడు. నేను దీని మీద సిపి కంప్లైంట్ చేస్తున్నా. సిపి కంప్లైంట్ చేసి డీజీపీకి కూడా కంప్లైంట్ చేస్తున్నా. ఈ ఇద్దరికి కంప్లైంట్ చేసి ఎలక్షన్ కమిషన్కి కూడా నేను కంప్లైంట్ చేస్తున్నా. ఇటువంటి మా మనోభావాలు దెబ్బతినే పద్ధతిలో వాళ్ళు రాయటం వల్ల ఏంటంటే వాళ్ళకు ఒకే ఉద్దేశం. బీజేపీలో మేము చేరిన తర్వాత బీజేపీ గ్రూప్ వచ్చింది, సుజనా చౌదరికి వెళ్ళడం ఖాయం అని చెప్పేసి అన్న దీంతో వాళ్ళు మా స్పీడ్ని తగ్గించడానికి ఇలా చేయడం జరుగుతుంది. కాబట్టి మేము గిట్టింపు ఉత్సాహంతో ఇంకా ఎక్కువ చేస్తాం, ఇంకా వేరే ఇదేం కాదు. కాబట్టి మేము తీసుకునే న్యాయపరమైన చర్యలు కూడా ఉంటాయి. నేను ఖచ్చితంగా కోర్టులో డ్యామేజ్ షూట్ వేసి ఖచ్చితంగా నేను ఇచ్చేస్తాను. పూర్తి ఆధారాలు వాళ్ళు బయట పెట్టాలి. అసలు ఎవరు రాయమన్నారు, ఎవరు రాశారు అన్నది కూడా వస్తుంది. నేను యాజమాన్యం మీద కూడా, సాక్షి యాజమాన్యం మీద కూడా నేను కంప్లైంట్ చేస్తాను. విలేకరులు, పాత్రికేయులు అందరూ కూడా, మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు. ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం, ఇవాళ ఒక సాక్షి అనే పేపర్లో ఒక పనికిమాలని అంశాన్ని, ఇవాళ సాక్షి పేపర్లో వారు ఒక అభూత కల్పనని, ఒక పలికమాలని అంశాన్ని ఒక చిత్రీకరించి వాళ్ళకి ఒక కథ సృష్టించుకొని ఆ కథకి స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా కూడా సాక్షి పత్రిక వాళ్ళ యాజమాన్యం పరిధిలోని ఇది జరిగి ఉండాలి. ఎందుకంటే వారికి ఇంకా పని పాట లేక వాళ్ళకి ఒక భయం పట్టుకుంది. ఈరోజు ఎన్డీఏ కూటమి అనేది చాలా బలోపేతంగా ముందుకు వస్తున్న సందర్భంలో ఇలాంటి చీలికలు తీసుకొచ్చి ఇలాంటి కులపద్యాలు చిచ్చులు పెట్టడం, మతాల మధ్యన చిచ్చులు పెట్టడం, ఇలాంటి పరిస్థితుల్ని ఇవాళ పత్రికగా తీసుకుని జరిగింది. మరి ఇందులో ఒక్కటి కూడా ఏసవంత కూడా అనువంత కూడా ఈ మ్యాటర్లో నిజం లేదు. ఇది చాలా ఖండించదగ్గ అంశం కాబట్టి వాళ్ళు పెట్టాం. మరి మేమందరం కూడా ఈరోజు నా రాజకీయ భవిష్యత్తు 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో నడిచింది. అలాగే మా ఫాదరు ఫ్రీడమ్ ఫైటరు పోతిన వెంకయ్య గారు, మీ స్వాతంత్ర సమరయోధులు, దేశ స్వాతంత్ర సమరంలో పాల్గొన్న కుటుంబాలమ్మాయి, మేము త్యాగజీవులుగా ఎన్నో దేశం కోసం అట్లా మా పెద్దలు త్యాగాలు చేస్తే వారు ఇచ్చిన స్ఫూర్తితో ఇవాళ కూడా వచ్చి మీ నీతి నిజాయితీతోనే ఉన్నాం. మేము ఏ రోజు కూడా ఇవాళ కూడా మీరు ఎంక్వైరీ చేసుకుంటే నేను అత్తింట్లోనే ఉంటున్నానా కానీ ₹1 సంపాదించుకోవడమో లేకపోతే రాజకీయ లడ్డు పెట్టుకుని సంపాదించుకున్న భవిష్యత్తు అది కాదు. నా వెనక ఉన్న క్యారెక్టర్ కూడా అటువంటిది కాదు. మరి ఇవాళ నా క్యారెక్టరైజేషన్ మీదను ప్రత్యేకంగా ఏదో మేము ప్యాకేజీల కోసం డబ్బుల కోసం వచ్చాం చేరామనే మాటల్ని ఇక్కడ ఉదాహరించారు. దానికోసం ఏదో గొడవలు పడ్డామన్నారు, దాని మీద కుర్చీలకు తన్నుకున్నామన్నారు. ఇలాంటి లేనిపోయిన అభూతి కల్పనని, ఇందులో ఉన్న ఒక్కటి కూడా చిన్న అంశం కూడా ఎక్కడ కూడా జరగని దాన్ని ఒక కథని, ఒక విచిత్రమైన కథని, ఒక అభూత కల్పమైన కథను సృష్టించి
వీళ్ళకి ఒక బేవర్సలం కొడుకున్నారు రామ్ గోపాల్ వర్మ అని, పిచ్చి పిచ్చి సినిమాలు తీసేవాడు. ఆడి స్ఫూర్తితో ఈ బేవర్స పత్రిక, ఈ పనికిమాలిన పత్రిక ఇవాళ ఇలాంటి కథనాలందరినీ కూడా వ్యక్తిగతంగాను వీళ్ళ మీద చేయడం జరుగుతుంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు ఆ పత్రిక యొక్క విలువలేంటో, వాళ్ళ పరిస్థితులు ఏంటో అర్థం చేసుకోవాలి. వాళ్ళకి ఒక భయం పట్టుకుంది, వాళ్ళ రాష్ట్రం మొత్తం మీద వాళ్ళు ఉనికి కోల్పోతున్నారనే భయం పట్టుకుంది. ఇవాళ ఏ సర్వేలు చేసినా తెలుస్తుంది. ఎన్డీఏ కూటమి ఇక్కడ అత్యధిక మెజార్టీతో 140 సీట్లు గెలుస్తారని. అలాగే ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేయడానికి ఒక సరైన వ్యక్తి, ఒక విజన్ ఉన్న వ్యక్తి, అన్ని రకాల అర్హత ఉన్న వ్యక్తి ఈ నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి గారు వాళ్ళు ఇక్కడ నిలబడుతున్నారంటే దాన్ని హర్షించి మన కాన్స్టిట్యూషన్ 175 నియోజకవర్గంలో మన కాన్స్టిట్యూషన్ చాలా అభివృద్ధి జరుగుద్ది. అలాగే మోడీ గారు ఇచ్చిన ఈ 10 సంవత్సరాల పరిపాలనలో వారి యొక్క పరిపాలన విధానానికి దేశ భవిష్యత్తుని ప్రపంచ స్థాయిలో తీసుకెళ్లిన నాయకుడు మోడీ. ఈ విధానాన్ని విజన్ నమ్మే మేము ఈ రోజు ఈ బీజేపీలోకి రావడం జరిగింది. ఈ బీజేపీలోకి వచ్చినప్పుడు మీకు కమిట్మెంట్ గా ఉంటాం. పార్టీ ఏది ఆదేశిస్తే అది చేస్తాం, కానీ పార్టీ ఆదేశాలు లేకుండా కూడా ఏ చిన్న పని, ఏ దౌర్భాగ్య పని చేసే పరిస్థితి కాదు. మా మానసిక స్థితి మీదో లేదా మనోభావాల మీద దెబ్బ కొట్టాలని, మమ్మల్ని ఏదో ఇది పక్క పెడితే ఈ ఇబ్బంది కలిగిస్తే వాళ్ళకి లబ్ధి పొందుతారు అనుకోవడం అనేది చాలా తప్పుడు ప్రచారం. వాళ్ళు చేస్తున్న ఈ ప్రచారాన్ని మీ పత్రికాముఖంగా ఖండించడమే కాకుండా వాళ్ళ పత్రిక, ఆ పార్టీ, ఆ వైఎస్ఆర్ పార్టీ భూస్థాపితం అవుతుంది మట్టికి గ్యారంటీ చెప్తున్నాం. రేపు ఇది 140 నియోజకవర్గాల్లో వస్తుందని నేషనల్ సర్వేలు చెప్తున్నాయి. ఇవాళ అంతకంటే ఎక్కువ వస్తాయి. వచ్చి ఇలాంటి ఈ రాక్షస పరిపాలన ఏదైతే వైఎస్ జగన్ 5 సంవత్సరాల్లో పెట్టి ఈ నగరాన్ని, ఈ విజయవాడ నగరాన్ని ఒక పెద్ద పల్లెటూరులో మార్చేశాడు. ఒక పెద్ద రాజధాని అవ్వాల్సిన ఈ నగరాన్ని, రాజధాని నగరం అమరావతి అయి ఉంటే ఈ నగరంలో ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగేది, ఎంతో మందికి ఉపాధి కలిగేది, ఎన్నో వ్యాపారాలు బతికేవారు. చిన్న చితక దగ్గర కొంత వేల లక్షల మంది ఇక్కడ మైగ్రేన్ వచ్చి ఈ నగరంతో అభివృద్ధి చెందేది. భారతదేశంలో ఒక మంచి పట్టణంలో ఈ విజయవాడ నగరాన్ని ఉంచాల్సిన మనిషి ఈ రోజు ఇక్కడ చేరి తాడేపల్లి అని ఒక చోట చేరి ఈ నగరాన్ని బస్టు పర్యటించడానికి ఇవాళ ఈ విజయవాడ అభివృద్ధికి నోచుకోకుండా చేసి ఇవాళ ఇంకెక్కడో పెడుతుంది అవతల మిగతా కూడా భ్రమింప చేసి వాళ్ళు చేస్తున్నాడు. ఇలాంటి వ్యక్తులు త్వరలోనే పోతారు. ఈ అభివృద్ధి చేయడానికి ఈ నగరానికి వచ్చిన వ్యక్తుల్ని ఇది ఎక్కడైతే ఇబ్బంది కలిగించాలో, ఏ రకంగా ఇబ్బంది కలిగించేయాలో అనే భ్రమలో ఉన్నారు. ఈ నగరం మీద ప్రత్యేకమైన కసి మట్టికి వైఎస్ జగన్ పెట్టుకున్నాడు. వైఎస్ జగన్ ఈ నగర ప్రజలను కానీ వీళ్ళని కానీ ఎదగనివ్వకూడదు, వీళ్ళని ఎక్కడే ఉంచాలనే ఒక కక్ష సాధింపు చర్యగా ఈ నగర అభివృద్ధిలో ఎటువంటి కూడా చేయలేదు. అలాంటి వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో రేపు ముఖ్యమంత్రికి ఉండే అర్హత లేదు. అతన్ని ఓడించే పరిస్థితి 100% జరుగుతుంది. అలాగే ఎన్డీఏ కూటమి ఈ రాష్ట్రంలో, దేశంలో అధికారంలోకి వస్తుంది. దీన్ని మీ అందరికీ మరొకసారి చెప్తున్నాను, సుజనా చౌదరి లాంటి ఒక విజన్ ఉన్న మనిషి నియోజకవర్గానికి రావడం వల్ల మనకి ఎన్నో ఉపాధి అవకాశాలు కలుగుతాయి. అలాగే నగరం కూడా ఎంత అభివృద్ధి చెందడానికి కానీ నియోజకవర్గం, కొండ ప్రాంత ప్రజలకు కానీ, అలాగే ఇక్కడ ఎస్సీలు, బీసీలు, ఎస్టీ, మాదిగ, అలాగే అన్ని రకాల కులాలు, ఒక మినీ ఆంధ్రప్రదేశ్ లాంటి నియోజకవర్గం ఇది. అన్ని కమ్యూనిటీలు ఉన్న నియోజకవర్గం. ఇక్కడ అందరూ కూడా అన్నదమ్ముల్లాగా ఒక సోదర భావంతో మైనార్టీలు కానీ ప్రతి ఒక్కరు కూడా అందరం కూడా ఉంటున్నాం, కలిసి జీవిస్తున్నాం. ఇక్కడ మతాల మధ్య చిచ్చు పెట్టాలని, కులాల మధ్య చిచ్చు పెట్టాలని, ఒకే కులంలోని 10 రకాల చిచ్చులు పెట్టాలని ప్రయత్నం ఈ అంతా కూడా జరగదు. దీన్ని వారు ఇలాంటి పిచ్చి యాశాలు పిచ్చి వానుకోకపోతే చాలా పెద్ద మూల్యం చెల్లిస్తారని మీ దగ్గర తెలియజేసుకుంటున్నాను. జిల్లా అధ్యక్షులు పెద్దలు అడ్డూరు శ్రీరామ్ గారు, బీజేపీ నాయకులు పోతున్న వేసుకట్టేశ్వరి గారు, జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి భోగవల్లి శ్రీధర్ గారు, పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఇప్పుడే మా పోతు వెంకటేశ్వరరావు పేచి గారు కూడా మాట్లాడారు. సాక్షి పేపర్లో ఈరోజు వచ్చినటువంటి వార్త పూర్తిగా అవాస్తవాలతో కూడుకున్నటువంటి యొక్క వార్తా కథనాన్ని సాక్షి పేపర్ ఈరోజు రాయటాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ రకమైనటువంటి రాతలు దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లోకి దిగజారుడు
మరి ప్రచారానికి నాంది పలుకుతుంది సాక్షి పేపర్ అనేటువంటి దానికి ఇది నిదర్శనం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. వారు చేసినటువంటి అబోధ కల్పనలతో కూడుకున్నటువంటి ఆ యొక్క వార్తలు ఏదైతే మరి మేమేదో ప్రలోభాలకు లోనై పోతున వెంకటేశ్వరరావు, పోతున బేస్కంటేశ్వరరావు, మేమంతా కూడా ఏదో ప్రలోభాలకి గురై ఇప్పుడు లోనై మేము దానిపై సుజనా చౌదరి గారి అబ్బాయి కార్తీక్తో మేము గొడవ పడ్డామని, ఆ తర్వాత జిల్లా అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ గారితో మేము ఆయన నిలదీశామని, కుర్చీలు పైకెత్తి వారి మీద ఏదో దాడి చేయబోయామని, సెటిల్మెంట్లు చేయలేదని చెప్పినటువంటి దాని మీద మేము వాళ్ళతో ఘర్షణ పడ్డామని, ఈ రకమైనటువంటి మరి తప్పుడు రాతలు రాసినటువంటి యదవులు ఎవరైనా ఉంటే ఏ ప్రాంతంలో జరిగింది, ఎప్పుడు జరిగింది, మీ దగ్గర ఆధారాలు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే వీడియో క్లిప్పింగ్స్ ఏమైనా ఉన్నాయా? మేము కార్తీక్ గారిని కానీ అడ్డూరు శ్రీరాములు గారిని కానీ మేము ముగ్గురం కలిసినట్టుగా ఎక్కడైనా సాక్ష్యాధారాలు ఉంటే వాటితో మీరు బయటకు వచ్చి మా సవాల్ చేస్తే దానికి సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీడియా ద్వారా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ రకమైనటువంటి వేలాపనలు ఖండించకపోతే మీ మీద పరువు నష్టం దావా వేసి సాక్షి పేపర్ మేనేజ్మెంట్ మీద పరువు నష్టం దావా వేయటం ఖాయం. నగరాలు ఇప్పటికే 90% సుజనా చౌదరి గారిని గెలిపించాలని, ఆ రకంగానే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పినటువంటి సంకల్పంతో ఇప్పటికే పెద్ద ఎత్తున నగరాల ఆత్మీయ సమావేశాలు కూడా చేసి సుజనా చౌదరి గారికి మరి ఇక్కడ అత్యధికమైనటువంటి మెజార్టీ ఇచ్చి ఈ నియోజకవర్గ అభివృద్ధికి కావాల్సినటువంటి రీతిలో నగరాలందరూ కూడా 90% ప్రయత్నం చేస్తున్నటువంటి నగరాల్ని విడగొట్టి వాళ్ళలో ఏదో ఒక గ్రూప్ సిస్టాన్ని తయారు చేయాలని చెప్పినటువంటి కుయ్యెత్తులు పండుతున్నటువంటి సాక్షి వారు, ఆ రకంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరూ కూడా ఈ దుర్మార్గమైనటువంటి చర్యలు పూనుకుంటున్నారు అనేది అది ఖచ్చితంగా మా యొక్క కుల సంఘ పెద్దలు, నాయకులు అందరూ కూడా పూర్తిగా గుర్తెరగాలని వాటిని కోరుతూ ఉన్నాం. ఈ రకమైనటువంటి ఏ రకమైనటువంటి ఆధారాలు లేనటువంటి నిరాధారణమైనటువంటి ఆరోపణలు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు కానీ దీని మీద ఖండన ఇవ్వకపోతే మీ మీద పరువు నష్టం దావా వేయటం కూడా ఖాయమని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. నగరాల్లో స్విచ్ పెట్టి నగరాల్ని మరి విడదీసేదో పబ్బం గడుపుకోవాలని చెప్పినటువంటిది తాడేపల్లి వారి స్క్రిప్ట్ని మాత్రమే సాక్షి పేపర్ వాళ్ళు రాశారని మేము అనుకుంటామని చెప్తే లోకల్ విలేకరులు ఎవరో రాశారని చెప్పి మేము భావించట్లేదు. ఇది తాడేపల్లి వాళ్ళు నగరాలంతా ఒకటయ్యారు, సుజనా చౌదరిని గెలిపిస్తున్నారు, నగరాలతో పాటు మిగతా కులాలన్నీ ఒకటని ఇలా కులాల వారిగా స్విచ్లు పెట్టి విడదీయాలని చెప్పినటువంటి వారి ప్రయత్నం ఏమాత్రం కూడా ముందుకు సాగదు. సుజనా చౌదరి గారిని అత్యధికమైనటువంటి మెజార్టీతో అన్ని కులాలతో పాటు నగరాల కులం కూడా ముందుండి గెలిపించుకోవడం ఖాయమని చెప్పి మీ ద్వారా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం. సాక్షిలో వెంటనే ఖండనిమ్మని డిమాండ్ చేస్తా ఉన్నాం. నిరూపించాలా ఏం జరిగింది, మీ దగ్గర ఏం వీడియోలు ఉన్నాయి, ఏం ఫోటోలు ఉన్నాయి, ఏం మాట్లాడుకున్నాం, ఎక్కడ కలిసామో వీడియోలు రిలీజ్ చేయండి. ఊరినే పిచ్చి రాతలు రాసి అపోహలు సృష్టించి కులం విలువ తగ్గించే విధంగా ఈ సాక్షి పేపర్ ఏదైతే రాస్తా ఉందో నగరాల కులస్తులు చాలా విజ్ఞులు. తప్పకుండా ఈ సాక్షి పేపర్ని విజయవాడ కాదు ఆంధ్రప్రదేశ్లో ప్రజలంతా కూడా ఇప్పటికే బహిష్కరించారు. పూర్తిగా బహిష్కరించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన ఎన్డీఏ కూటమి రానున్న రోజుల్లో రాబోతా ఉంది. నరేంద్ర మోడీ గారి పర్యటన 8వ తారీఖు విజయవాడ మహానగరంలో రోడ్ షో చేయబోతా ఉన్నారు. ఈ రోడ్ షో ఈరోజు ఎల్లుండి జరిగేటువంటి నరేంద్ర మోడీ గారి పర్యటన అనంతరం ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ కూటమి యొక్క రూపురేఖలు మారబోతా ఉన్నాయి. విజయానికి దగ్గరగా వెళ్ళి ఈ యొక్క కూటమి విజయ లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడం ఖాయం అనేటువంటి అంశాన్ని తెలియజేసుకుంటూ ఇప్పటికైనా ఇలాంటి పిచ్చి రాతలు,
కారుకోత రాతలు కల్పిత కథలను మానుకోవాలి. మీరు చేసింది ఏమైనా ఉంటే ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గానికి అభివృద్ధి పేరుతో మీరు ఓట్లు అడగాలి తప్ప కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టి ఓట్లు అడిగే సంస్కృతికి ప్రజలు కాలం చెల్లింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న ప్రెస్ మీట్ లో కూటమి పార్టీకి మొత్తం అందరూ ఒక ప్యాకేజీ మాట్లాడుకున్నారని చెప్పి అన్నారు. పచ్చ కావిరిలోడికి లోకం అంతా పచ్చగా కనబడుతుందంట. ప్యాకేజ్ తీసుకొని వెళ్ళినటువంటి పోతిని వెంకట మహేష్ అనే వ్యక్తికి అందరూ ప్యాకేజ్ తీసుకున్నారని అంటే అందరూ అవినీతి మంతులు కాదు. నువ్వేంటో నీ జీవితం ఏంటో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే తెలుసుద్ది. ఈ రోజు నీ పరిస్థితి ఏంటో ప్రజలందరికీ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు తెలుసు. నువ్వేం పుట్టుకతో కోటేశ్వరుడు కాదు. నువ్వేం చేసావు ఈ 5 సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యే పోటీ చేసిన తర్వాత ఉద్యమాల పేరిట పోరాటాల పేరిట ఎవరిని ఎంతెంత బెదిరించావు. కోర్టులో కేసులు వేసి ఆ కోర్టులో కేసులు విత్డ్రా చేసుకోవడానికి ఎన్ని 100 కోట్లు తీసుకున్నావో కూడా ప్రజలందరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. నువ్వు ప్యాకేజీలు తీసుకొని నీతిమంతంగా అనేక దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి రాజకీయ పార్టీల్లో పనిచేస్తున్నటువంటి నువ్వు మారితేనేమో సంసారమా, ఇతరులు మారితేనేమో ఇంకేదోనా. ఈ టైపు మాటలు మానుకోవాలా. ఇప్పటికే ప్రజలు మహేష్ని పోతిన వెంకట మహేష్ని ఏ విధంగా మాట్లాడుకుంటున్నారో తెలిసిన పరిస్థితి. పార్టీలో చేరినటువంటి పోతిన వెంకటేశ్వరరావు గారు, పైలా సోమనాయుడు గారు, బేసు కంటేశ్వరుడు గారు అభ్యర్థి వెనకాల తిరుగుతున్నట్టుగా నువ్వెందుకు తిరగట్లా? నీకు విలువ కోల్పోయావు. నీ పట్ల పశ్చిమ నియోజకవర్గ ప్రజల్లో విశ్వాసం కోల్పోయావు కాబట్టే నువ్వు తిరగట్లేదని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఈరోజు నీతిమాలిన పనులు నువ్వు చేసి ఏటోడి మీద బురద జల్లే ప్రయత్నం మంచిది కాదు. తప్పకుండా ప్రజలు రేపు 13 జరిగే ఎన్నికల్లో తప్పకుండా బుద్ధి చెప్పడం ఖాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.